హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పుష్యమి టాక్స్. ఇది వచ్చేసి సోమవారం తీసినటువంటి వీడియో అండి. నిన్న ఆదివారం తీసిన వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను. దాని కంటిన్యూషన్ అనమాట అండి ఈ వీడియో. నిన్న చేసిన వంటలకి వాడినటువంటి గిన్నెలండి ఇవి. శుభ్రంగా క్లీన్ చేసేసి పక్కనైతే ఇలాగా నీరు కారిపోవటానికి ఆరబెట్టానండి. తర్వాత వీటిని తీసి సర్దేస్తాను. ఇవి ఓన్లీ ఆదివారము బుధవారము మాత్రమే తీస్తాను. ఈరోజు స్నాక్స్కి వచ్చేసి అటుకులు వేపేసి ఇచ్చానండి మా పాపకి. రెగ్యులర్గా చేసే వంటలకి ఆదివారం చేసే వంటలకి కొంచెం తేడా ఉంటుంది కదండి. ఆదివారం కొంచెం గిన్నెలు ఎక్కువే పడతాయి కాబట్టి ఆదివారం చేసే గిన్నెలన్నిటినీ కూడా తీసేసి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసి సర్దేసుకున్నానండి కబోర్డ్స్లోని. ఇక ఈ బుట్టలో ఉన్నటువంటివి రెగ్యులర్గా మనం రోజు డైలీ వాడుకునేటటువంటి గిన్నెలు అనమాట. కిచెన్ అంతా ఒకసారి ఎలాగైనా క్లీన్ చేసుకున్న తర్వాత చూడడానికి చాలా ఆనందంగా పీస్ఫుల్గా ఉంటుంది కదా. అలానే మోటార్ వేసేసి నీళ్ళైతే పట్టేసుకున్నానండి వంటకి. బాటిల్స్ అవి క్లీన్ చేసి పెట్టుకున్నాను. వంట వరకు బోర్ వాటర్ వాడుకుంటానండి. తాగడానికి వచ్చేసి క్యాన్లు తెప్పిస్తాము. కిచెన్ ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలంటే షింక్ ఖాళీగా ఉండాలి. అలానే అంట్లు తోమే తొట్టే నిండుగా ఉండాలన్నమాట. ఈరోజు పన్నీర్ వండుదామని చెప్పేసి పన్నీర్ అయితే తీస్తున్నానండి. అలాగే సోమవారం కొంచెం పని ఎక్కువే ఉంటుంది. ఆల్రెడీ మార్నింగ్ ఇల్లు చిమ్మేశానండి. ఇప్పుడు తడిగుడ్డ వేయడానికి మళ్ళీ ఇల్లు అయితే చిమ్ముతున్నాను. అంటే మాపు పెట్టడానికి ఇల్లు అయితే చిమ్ముతున్నానండి. నేను వారానికి 2 సార్లు మాత్రమే మాపు వేసుకుంటాను. ఏదైనా పూజలప్పుడు పండగలప్పుడు ముందు రోజు వేసుకుంటూ ఉంటాను మాపు. మాపు వేసే ముందు ఒకసారి ఎక్కడైనా సరే ఇసుక కానీ చిన్న దుమ్ము కానీ ఏమైనా ఉంటుందేమో అనే ఉద్దేశంతో ముందు ఒకసారి ఇల్లంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. శనివారము ఆదివారము కూడా నేను వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేయనండి. సోమవారం మాత్రం మొత్తం దుప్పట్లు, అలానే ఆదివారం బట్టలు, శనివారం బట్టలు అన్నీ కూడా నాకు ఇలా 2 బకెట్లు పైనే అవుతాయి. అంటే దుప్పట్లు, బెడ్షీట్లు, అలానే టవల్స్ ఇవన్నీ కూడా మ్యాక్సిమం సోమవారమే ఉతకడానికి ట్రై చేస్తానండి. బెడ్షీట్స్ ఇలాంటివి దుప్పట్లు ఇవన్నీ వారానికి ఒకసారేనండి. అంటే సోమవారమే ఉతుకుతాను. ప్రతిదానికి కూడా ఒక చిన్న ప్లానింగ్ అంటూ వేసుకున్నాం అనుకోండి, మనము అలసిపోకుండా ఉంటాము, ఇల్లు కూడా చూడడానికి నీట్గా ఉంటుందన్నమాట. ఇవి అందరూ చేసే పనులే అండి. కాకపోతే పనిని ఎక్కువ పెంచేసుకోకుండా, అంటే చేసిన పనినే మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు చెయ్యాలంటే మనకి కూడా ఎలాగైనా కొంచెం కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ట్రై చేసినా సరే ఎంతో కొంత అలసటగానే ఉంటుంది కదండీ. అందులోకి మనం తినే ఫుడ్ కూడా కల్తీలు కాబట్టి చిన్న పని చేసినా సరే అలసిపోతూ ఉంటాం కాబట్టి పని ఎక్కువ పెంచుకోకుండా చక్కగా మనకి ఉన్నంతలో మనం చేసుకోగలిగే పనులలో కాస్త ప్లానింగ్గా వేసుకుని ఇటు ఇంటిని నీట్గా చక్కగా ఉంచుకోవచ్చు. అలానే మనకి పనిని కాస్త తగ్గించుకోవచ్చండి. ఇక నేనైతే ఈరోజు మాప్ అయితే వేసేస్తున్నాను. ఈ సోమవారం అంటే మాప్ ఒక్కటే కాదండి, బాత్రూమ్లు క్లీన్ చేయటము, అలానే ఇంట్లోకి ఏవైనా సరుకులు అయిపోతూ ఉంటాయి కదా, అవి తెచ్చుకోవటము, లేదంటే కూరగాయలు తెచ్చుకోవటము, ఫ్రూట్స్ కొనుక్కోవటము, ఇలా ఈ పనులన్నీ సోమవారం పెట్టుకుంటానండి. అంటే మంగళవారం పూట మన ఇళ్ళల్లో సాధారణంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టపడం కదా. మంగళవారం పరిహారాలు అవి పాటిస్తూ ఉంటాం కదండి. అందుకనమాట సాధారణంగా సోమవారమే ఇలాంటి పనులన్నీ నేను చేసుకుంటానని చెప్తున్నానండి. ఇక వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి. ఇవి కూడా ఆరేసేస్తున్నాను. ప్రతిరోజు బట్టలు సాధారణంగా చేత్తోనే ఉతికేసుకుంటానండి. కానీ సోమవారం మాత్రం వాషింగ్ మిషన్లో వేయాల్సి వస్తుంది. ఎందుకంటే 2 రోజులు బట్టలు, అలానే బెడ్షీట్స్, దుప్పట్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సోమవారం మాత్రం వాషింగ్ మిషన్లో వేస్తానన్నమాట. మిగిలిన బట్టలు ఏ రోజు ఆ రోజే ఉతికేసుకుంటానండి. అంటే మంగళవారాన్ని మంగళవారమే, బుధవారం అట్లా ఏ రోజు ఇప్పిన బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటూ ఉంటాను. శనివారం ఆదివారం మాత్రం బట్టల జోలికి వెళ్ళనండి. కాబట్టి ఆ 2 రోజులు కాస్త బట్టలు ఎక్కువగా ఉంటాయి. అందుకని వాషింగ్ మిషన్ అయితే వాడతాను. అందులోకి వచ్చేది వేసవికాలం కదండి. ఏసీలు అవి వాడుతూ ఉంటాం కాబట్టి కరెంటు బిల్లు హోరెత్తుతుంది కదా. దానికోసం కొంచెం మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించడం వలన కరెంటు బిల్లు కూడా కొంచెం తగ్గుతుంది. ఇక ఈరోజైతే నేను ఈ విధంగా పూజ అయితే చేసుకున్నానండి. నా పూజ అంతా కూడా ధూపం దీపం నైవేద్యం ఇంతేనండి. ప్రతిరోజు కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. ఏవైనా ప్రత్యేకమైన పూజలు కానీ ప్రత్యేకమైన పండుగలు కానీ అలాంటప్పుడు మాత్రమే డెకరేషన్ అది చేసుకుని నీట్గా పూజ చేసుకుంటానండి. లేదంటే ప్రతినిత్యము కూడా ఇంతేనండి, ఇంచుమించు ఇలానే ఉంటుంది. దీపం పెట్టుకోవటం, నైవేద్యం సమర్పించుకోవటం, ధూపం చూపించుకోవటం, హారతి ఇవ్వటం ఇంతేనండి. నాకు వచ్చినటువంటి కొన్ని మంత్రాలు అయితే చదువుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి పువ్వులు బయట నుంచి తీసుకొస్తూ ఉంటాం కదా,
ఉన్నప్పుడు ఇలా నీట్‌గా అందంగా అలంకరించుకుంటాను. ఒక్కొక్కసారి పువ్వులేమీ లేనప్పుడు ఇంట్లో ఉండే పువ్వులతోనే చక్కగా పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి. ఇది అందరూ చేసే పనే. నేనైతే ఎలా చేసుకుంటాను అని మీ అందరికీ షేర్ చేస్తున్నాను అంతేనండి. సోమవారం కొంచెం పూజకి ఎండెక్కుతుందనే చెప్తానండి. అంటే బట్టలు అన్నీ ఉతికేసిన తర్వాత మాపది పెట్టేసిన తర్వాత అంటే ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత సోమవారం మాత్రం పూజ అయితే చేసుకుంటానండి. ఈలోపు మా వారు దీపారాధన చేసేసుకుంటారు. ఉదయాన్నే అలాగే ఇల్లు చిమ్మేస్తాం కదండీ! అప్పుడు మా వారైతే దీపారాధన చేసేసుకుంటారండి. అలానే నైవేద్యం కూడా పెట్టేస్తారు. ఆయన పూజ ఆయన చేసేసుకుంటారు. నాకైతే కొంచెం ఇలా ఎండెక్కుతుంది అని చెప్పేసి అంటున్నాననమాట. ఇక పూజ చేసుకున్న తర్వాత దేవుడి గది ఇలా ప్రశాంతంగా దీపాల కాంతితో చాలా అందంగా కనిపిస్తుందండి. సరదాగా మీరు కూడా చూస్తారు అని వీడియో అయితే తీస్తున్నాను. అలానే చెప్పాను కదండీ! బయటికెళ్ళి కొన్ని వస్తువులు కొనుక్కుంటాను అని చెప్పేసి ప్రతి సోమవారము కూడాను. ఈ వారం కూరగాయలవి నిన్న అంటే ఆదివారం నిన్నే తీసుకొచ్చేసారండి. అందుకని కూరగాయలవి తీసుకోలేదు. ఓన్లీ ఇంటికి సంబంధించినవి అంటే రంగులయిపోయినాయండి. మనం శుక్రవారం మనం బయట గుమ్మం ముందు రంగులు వేసి ముగ్గు వేసుకుంటాం కదా! రంగులయిపోయినాయి. అందుకని అవి తెచ్చుకున్నాను. అలానే వస్తూ ఒక 2 కర్బూజా కాయలు, అలానే ఒక అర కేజీ గ్రేప్స్ తెచ్చుకున్నానండి. అలానే కుంకుడుగాయలు అయిపోయినాయండి. ఎలాగా మనకొచ్చేది మార్చి, ఏప్రిలే కాబట్టి కుంకుడుగాయలు మళ్ళీ అప్పుడు కొత్తవొస్తాయి. ప్రస్తుతానికి అందాక ఈ నెల రోజులు సరిపోవటానికి అని చెప్పేసి ఒక కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. అలాగే సాంబ్రాణి, గుగ్గిలం ఇవి కూడా తెచ్చుకున్నానండి. సాంబ్రాణి, గుగ్గిలం అనేది మనం శుక్రవారం, మంగళవారాల్లో వేస్తాం కదా! అది ప్యాకెట్ రూపంలోనూ తెచ్చుకున్నాను. అలానే విడిగా కూడా ఇలా కట్టించానండి సాంబ్రాణి, గుగ్గిలన్నీ. అంటే విడిగా కలర్ వేరేగా ఉందండి. ప్యాకెట్‌లో కలర్ వేరేగా ఉంది. సరే చూద్దాము 2 కూడా అని చెప్పేసి ఇలా విడివిడిగా కూడా కట్టించాననమాట. ఇంక ఇదొచ్చేసి పాత బెల్లం అండి. అంటే మనకి బాలెంతప్పుడు అది పెడుతూ ఉంటారు కదా! ఆ పాత బెల్లం అనమాట. డేట్స్ అదే మనకి డేట్ వచ్చినప్పుడు ఈ బెల్లం ముక్క కొంచెం నోట్లో పెట్టుకుంటే కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పేసి మా అమ్మమ్మ అంటూ ఉండేదండి. దాని గురించి అని చెప్పి తెచ్చుకున్నాను. అలానే ఇవేమో మామూలు కలర్స్ అండి. అంటే పిండి కలపలేనటువంటి కలర్స్ అనమాట. ఇవేమో లోపల గుమ్మం దగ్గర వేయడానికని చెప్పేసి తెచ్చుకున్నాను. అలాగే ముగ్గుపిండి అయిపోయిందండి. ఒక 4, 5 కేజీలు ముగ్గుపిండి కూడా తెచ్చుకున్నాను. ఇవన్నీ రేపొకసారి ఎండపోసి డబ్బాల్లో అయితే పోస్తానండి. ఈ సాంబ్రాణి అలానే గుగ్గిలు ఉన్నాయి కదా! ఇవైతే నేను మంగళవారం, శనివారం మాత్రమే పొడి కింద చేసుకొని డబ్బాల్లో అయితే స్టోర్ చేసుకుంటాను. ఎందుకంటే ఆ 2 రోజులు మాత్రమే మనము కొంచెం తలస్నానం అది చేసి అంటే ఆ 2 రోజులు ఉపవాసం అండి. మంగళవారం వారాలు చేస్తామనమాట. శనివారం కూడా వారం కింద చేస్తాము. అందుకని దేవుడికి సంబంధించినటువంటివి ఏవైనా సరే ఎక్కువగా ఆ 2 రోజుల్లోనే చేసుకోవడానికి నేనైతే ఇష్టపడతాను. అలానే కల్లుప్పండి. ఎలాగా మనం అమావాస్య పరిహారాలన్నీ పాటిస్తూ ఉంటాం కదా! దానికి యూజ్ అవుతుంది. అలానే ఇంట్లో కూడా ఎక్కువగా కల్లుప్పే వాడుతూ ఉంటానండి. దానికోసం అని చెప్పేసి కూడా తెచ్చుకున్నాను. ఈ పప్పులు, ఉప్పులు, పిండ్లు ఇవన్నీ కూడా 20వ తారీఖున తెచ్చుకుంటానండి. నాకొక అదలవాటు. చాలామంది ఏంటంటే 1, 2 తారీఖుల్లోనే తెచ్చుకుంటారు. కానీ నాకు 20వ తారీఖే అలవాటండి. ఆ డబ్బులు అంతవరకు పక్కకు పెట్టి 20వ తారీఖున వెళ్ళి తెచ్చుకుంటాననమాట. అంటే మిగిలిన ఉన్న వస్తువులన్నీ కూడా కంప్లీట్ అయ్యేదాకా కొత్త వస్తువుల జోలికైతే వెళ్ళనండి. అవి కిరాణా సరుకులైనా సరే, కూరగాయలైనా సరే, ఇలా ఇంట్లోకి ఏమైనా అవసరమైన వస్తువులైనా సరే, కంప్లీట్‌గా అయిపోయిన తర్వాతే మనం కొత్త వస్తువులు తెచ్చుకున్నాం అనుకోండి, అప్పుడు మనం పాత వస్తువుల్ని పడేయమండి. లేదంటే కొత్త వస్తువులు ఎలాగో తెచ్చుకున్నాం కదా అనేసి పాత వస్తువుల్ని మర్చిపోయి పక్కన పెట్టేస్తూ ఉంటామన్నమాట. పైగా ఏ డీమార్టో లేదంటే ఏదైనా సూపర్ మార్కెట్‌కో వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఈ 1, 2 తారీఖుల్లో అయితే బిల్లింగ్‌కే ఒక అరగంట, గంట పడతదండి. అదే మనం 15, 20 తారీఖు మధ్యలో వెళ్ళామనుకోండి కొంచెం ఖాళీగా ఉంటుందన్నమాట. ఇదొక టిప్ కూడా అనుకోవచ్చు మీరు. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.